నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. 4వ రోజు అయితే పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పొన్నాడ బషీర్ బేబీ అంటే బంగారు పాప యొక్క టెంపుల్ అంటారా, ఆ యొక్క దర్గాను అయితే ఈరోజు దర్శించుకుని అనంతరం పొన్నాడలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఇదే పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీధికి నడిచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా గత 4 రోజుల నుంచి కూడా పిఠాపురంలోనే తిరుగుతున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పొన్నాడ పంచాయతీలో ఉన్నటువంటి ఈ కాలనీకి అయితే పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపు క్రితమే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అయితే మొట్టమొదటిసారిగా ఇదే వీధిలో ఈ వీధిలోనే పవన్ కళ్యాణ్ అయితే తిరిగి నడిచి ఇంటింటికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది మహిళలు కూడా పవన్ కళ్యాణ్ చూసి ఆనందపడి ఎంతో ఆయన సమస్యలు కూడా చెప్పుకునేందుకు ముందుకు వచ్చారు. భారీగా జనసమూహం ఉన్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా పవన్ చూసేందుకు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారం మొదలు పెట్టాలి అంటే ఓన్లీ వెహికల్ కూడా ఇక్కడ ఓన్లీ ఈదిలోకి వచ్చి తిరిగారు. పొన్నాడు వచ్చారండి సార్, పొన్నాడు వచ్చారండి, మమ్మల్ని కలిసారండి. అంటే ఏం చెప్పలేదండి, మా బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ మాకు మాత్రం ఇంటింటికి కుళాయి వేయించాలండి. మేము లేని వాళ్ళవండి, కనీసం పనులు కూడా లేవండి మాకు. మా ఊళ్ళో అంత పరిస్థితి ఎవరికి ఇది అవ్వకూడదండి. పవన్ కళ్యాణ్ మీ ఇంటికి వస్తారని అనుకున్నారు అసలు? మా ఇంటికి వస్తారని కూడా నేను అనుకోలేదండి సార్. కానీ అనుకోకుండా నేను మాట్లాడాను, చేశాను. మా ఇంటికి వచ్చారండి, ఇక్కడ ఇదికి తిరిగారండి. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది అంటారు? బాగుంటది అనుకుంటున్నానండి, బాగానే ఉంటది అనుకుంటున్నానండి. గెలుస్తారు అనుకుంటున్నానండి, గెలుస్తారు. పవన్ కళ్యాణ్ బాగుంటది అనుకుంటున్నాను. మాకు మేలు చేస్తుంటాయి, మేము వాళ్ళని వీళ్ళని కాదండి, మేము చెప్పుకుంటామండి, వీళ్ళని కోరుకుంటున్నామండి. మేము మాకు చేస్తే మాత్రం మేము తప్పకుండా మేము మేలు చేశారనుకోండి, మేము ప్రతి కూడా మేము సాయపడతామండి. మేము చేసింది మేము పవన్ కళ్యాణ్కి వేస్తామండి, గెలిపిస్తాం కూడా అండి. మాకు పవన్ కళ్యాణ్ చూసారా మీరు? మీదికి వచ్చారా? చూసామండి, వచ్చారండి. ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమో మాట్లాడిన చాయిస్ లేదండి అక్కడ. అంటే వీధికి తిరిగారా మొత్తం ఇదంతా? ఈదికి తిరిగారండి. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, అందరూ కూడా ఓట్లు వేస్తారంట? వేస్తామండి, కన్ఫర్మ్ అండి, వేస్తామండి. మాకు మేలు చేయాలి కదండి, మేలు చేసిన ప్రతి ఒక్కరికి వేస్తామండి మేము. గెలుతారండి బాబు, పవన్ కళ్యాణ్ గారు గెలుతారు. ఆయన ఇదంతా తిరిగారు, మేము కూడా నమస్కారం చేసాము. మరి ఆ అదృష్టం మన అదృష్టం. సినిమా హీరో ఇక్కడికి వచ్చారంటే మీకు ఎలా ఉంది? గొప్పగా ఉందండి, గొప్పగా ఉందండి, గొప్పగా ఉన్నదా. చూసామండి, సంతోషించామండి, ఆ దేవుడికి ప్రార్థిస్తున్నామండి అయినా రావాలని. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు, పక్కన గీత ఉంది, ఇద్దరులో ఎవరికి బాగుంటుంది అంటారు? ఆ దేవుడు మయమండి, అది మేము చెప్పలేమండి, ఇంకా ఆ దేవుడు చిత్తం. ఈ పొన్నాడలో ఉన్నటువంటి ప్రతి వీధి కూడా పవన్ కళ్యాణ్ వచ్చి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఇంటికాడ కొంతమంది పూలదండలతో కూడా స్వాగతం పలికారు. అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ మీ ఇంటికి వచ్చి దండలు వేశారు మీరు? వేసామండి. ఎలా ఉంది మీకు? బాగానే ఉందండి, చాలా సంతోషం అయిందండి. అంటే గెలుస్తాడంటే సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ మీ ఇంటికి వచ్చాడు, ఎలా ఉంది ఫీలింగ్? గెలుస్తారనే ఆశ కలుగుతుందండి. మరి వైసీపీ పక్కన ఓడించేస్తారని చెప్పేసి అంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఏమేనండి అదంతా దైవ నిర్ణయం. ఆయన అయితే మాత్రం మరి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే ఎక్కడ ప్రచారం మొదలెట్లేదు, ఓన్లీ మీ ఈదులకు వచ్చి తిరిగి మీ ఇంటికి వచ్చారు, ఇలా ఈ ప్రాంతంలో తిరిగారు, ఎలా ఉంది ఫీలింగ్? మా ఫీలింగ్ చాలా సంతోషంగా ఉంది. గెలిస్తే ఏమైనా చేస్తారని మీ నమ్మకం ఉందా? మొత్తం అంతా నమ్మకం ఉందండి, నమ్మకం ఉందండి. నమ్మకం ఉందా? మహిళలు ఇక్కడ ఉన్నటువంటి మూలపేట ఎస్సీ కాలనీ ఏదో ఉందో ఎస్సీ కాలనీలో కొంతమందితో మాట్లాడారు. స్వయంగా ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ అందరిని కూడా పరామర్శించి కూడా మహిళలతో పాటు అలాగే ఈ యొక్క మూలపేటలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ఏదో ఉందో అందులో ప్రతి వీధి కూడా పవన్ కళ్యాణ్ అయితే నడిచి వాళ్ళందరితో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. త్వరలో మొత్తం నియోజకవర్గం అంతా తిరుగుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా చెప్పారు. అలాగే ప్రతి మహిళను అలాగే విద్యార్థులను అలాగే యువతను కూడా పిలిచి మరి షేక్ హ్యాండ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ అయితే ఈ మూలపేటలో ఈరోజు సందడి చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అలాగే ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆర్టీవీ కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో తర్వాత మాట్లాడతాం, ఇప్పుడంతా కూడా ప్రచారంలో ఉన్నాను కాబట్టి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మేము రాముతో ప్రకాష్ ఆర్టీవీ మూలపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.